నవ్యశ్రీ, నీవు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు? మా స్కూల్ నుండి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమము ఉంది. ఇది ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అలాగా, అయితే మీ స్కూల్లో కూడా హిందీ దివసము జరుపుకుంటున్నాను. అవును, ఈరోజు సెప్టెంబర్ 14 కదా, అందువలన నేను నిన్ను పిలుస్తున్నాను. నాకు కూడా పాట నేర్పించవా? అలాగే, నేను నీకు వినిపిస్తాను. శ్రద్ధగా విను, నేర్చుకో, హిందీ నేర్చుకో, హిందీ మాట్లాడు, హిందీని నీదిగా చేసుకో. రండి, అందరూ కలిసి పాడండి, హిందీ దివసము జరుపుకోండి. హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14 ఎందుకు జరుపుతారు? సెప్టెంబర్ 14న 1949 రాజ్యాంగంలో హిందీ రాజభాషగా స్వీకరించబడినది. మన ఉపాధ్యులు చెప్పుకున్నారు. అర్థమైంది. ఇందువలన ప్రతి సంవత్సరం ఈ రోజు హిందీ దినోత్సవాన్ని జరుపబడుతున్నది. కానీ హిందీయే దేశపు రాజభాషగా ఎందుకు ఎన్నుకొనబడినది? ఎందుకంటే హిందీ మాట్లాడేవారు మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ నీవు కూడా చెప్పు, నీవు ఉపన్యాసంలో ఏమి చెబుతావు? అయితే విను, అభిమానిస్తూ చెప్తున్నాను. ప్రధానోపాధ్యాయులు మరియు గురుజనులు, సోదరులు, మీకందరికీ హిందీ దినోత్సవ హృదయపూర్వక అభినందనలు. హిందీ మన దేశపు రాజభాష. దీనిని నేర్చుకోవడం మనందరికీ చాలా అవసరం. ఈ అవకాశం ఇచ్చిన మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇద్దరు స్నేహితులు దారిలో కలిసి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. జోయా ముస్కాన్, ఏంటి సంగతి? నవ్యశ్రీ, నీవు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు? मेरा नमस्कार, मेरा नाम साइप्रिया है। आज 14 सितंबर है। हम हिंदी दिवस मना रहे हैं। आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। हिंदी हमारी राजभाषा है। हिंदी बहुत सरल तथा सुंदर भाषा है। हिंदी भारत में सबसे अधिक बोले जाने वाला भाषा है। हिंदी भाषा हमारे देश की एकता का प्रतीक है। हमें हिंदी भाषा का सम्मान करना चाहिए। धन्यवाद। जय हिंद। होंगे कामयाब, एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। हम चलेंगे साथ साथ, हाथ में हाथ, हम चलेंगे साथ साथ एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन। नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन। हिंदू देश के निवासी सभी जनों हेतु है, रंग रूप के निवासी चाहे हरि कोयल कुकूक नाकी पपी जनों हेतु है, कोयल कुकूक नाकी पपी जनों हेतु है, सारे सारे बोल हिंदू देश के निवासी
सभी जन एक है, रंग रूप के निवासी चाहे मुझे। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जो है चंपा चमेली, बेला गुलाब जो है चंपा चमेली, तारे तारे फूल बनकर माला में एक है, तारे तारे फूल बनकर माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी पपीहे गुटेल प्यारी, कोयल की कूक न्यारी पपीहे गुटेल प्यारी, क्या रही तराना बुलबुल राग मगर एक है, क्या रही तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कृष्ण जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, क्या है अनल है आम है, दिखने में पीले पीले नाम इसका आम है। आती रे जड़ जाती रे, टन 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 घंटी बजती लोहे की है पटरी इसकी, जिसके ऊपर चलती रे, इधर उधर सबको ले जाती, सबकी सेवा करती रे। कितना प्यारा ये बाजार, सब कुछ मिलता है यहाँ सब लोगों का यह बाजार। कितना प्यारा ये बाजार, सब कुछ मिलता है यहाँ सब लोगों का यह बाजार। देखने में टोकरी, टोकरी में क्या है, अनार उसका आम है, दिखने में पीले नाम उसका आम है। हमारा लगता हमको प्यारा प्यारा नल के पास, हम एक आते किसान क्षेत्र में हल चलाते। అలాగే గౌరవనీయులైన ఉపాధ్యాయుని నా తోటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈరోజు హిందీ దినోత్సవ శుభాకాంక్షలు. చిన్న క్లాస్ పిల్లలైన 6, 7, 8 చాలా చక్కగా ఏ ప్రోగ్రాం కార్యక్రమం జరిగినా కూడా అందులో ఉండడము, పాల్గొనడము, వాళ్ళు చెప్పడము, పాటలైతే పాడడం, పద్యాలు సంభాషణ అన్నింటిలో చాలా చక్కగా ఉంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే కొంచెం పెద్ద క్లాస్ 9, 10 ముఖ్యంగా 10వ తరగతికి వచ్చేటప్పటికే అది ఏంటో అర్థం కావట్లేదు. పోనీ మీకు ఏ విధంగా ఉంటే బాగుంటుందో మాకు తెలియచేయండి. మేము మీకు నచ్చిన ప్రకారంగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకో శ్రద్ధ అంత చూపిస్తున్నట్టు ముఖ్యంగా మగపిల్లలు, కొద్దిగా ఆడపిల్లలు కూడా ఏంటి జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. అంటే మీరు అన్నీ వచ్చేసి ప్రొఫెసర్లు అయిపోయాము అనుకుంటున్నారేమో, మరి యూనివర్సిటీ ప్రొఫెసర్లు అనుకుంటా మీరు అందరు 21 మంది. చాలా సంతోషమే అది కూడా నాకు. మొన్న కూడా ఒకసారి చెప్పడం జరిగింది, ఎప్పుడు ప్రతిసారి చెప్పుకుంటాం 10వ తరగతి వరకు మనం ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే చదువుతామో, ఏదైతే రాస్తామో, ఏదైతే మాట్లాడుతూ ఉంటామో భాషలైతే, ఇవైతే సైన్స్ అవి నేర్చుకుంటాం. అదే ఉంటుంది మీ జీవితాంతం. ఆ తర్వాత కొత్తగా నేర్చుకునేది ఏముండదు. ఇదే సబ్జెక్టు మీద కొంచెం ఎక్కువ నేర్చుకుంటాం. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. అందుకే ఆ 10th క్లాస్ అనేది 10 సంవత్సరాలు చాలా ముఖ్యం. ఈరోజు సందర్భం తీసుకుంటే హిందీ దినోత్సవము. మన దేశ పరిస్థితి ఏంటంటే మనకి రాష్ట్రంలో ప్రాంతీయంగా ఒక భాష ఉంటుంది, దేశమంతా ఒక భాష ఉంటుంది, ప్రపంచం అంతా మనకి వ్యవహరించేటటువంటి భాష. అంటే ఇక్కడ ప్రాంతీయంగా తెలుగు ఉంటుంది, దేశమంతా తీసుకుంటే హిందీ ఉంటుంది, ప్రపంచ భాషగా ఇంగ్లీష్ ఉంటుంది. మరి మన భారతీయులం 3 భాషలు మాట్లాడితేనే కానీ మనం విజయం సాధించలేము. ఆ భాషలో కనుక అన్ని భాషల్లో మనం నేర్చుకుంటే
కనీసం మాట్లాడడము, రాయడము, అర్థం చేసుకోవడం, ఈ 3 ఇవన్నీ కూడా మనం మన భాష మాతృభాష తెలుగు కాబట్టి మనం తెలుగులో ఆలోచిస్తాం, తెలుగులోనే మైండ్లో పెట్టుకుంటాము, తెలుగులోనే రాసుకుని మళ్ళీ దాన్ని హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పడము, రాయడము ఇవన్నీ చేస్తుంటాం. తెలుగు భాష ప్రమేయం లేకుండా మనం ఈ భాషను నేర్చుకోలేము. అందుకే తెలుగు భాష బాగా నేర్చుకోవాలి. ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ చక్కగా నేర్చుకుంటే తెలుగు వస్తే హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ భాష సహాయం లేకుండా మనం ఇవి నేర్చుకోలేము కాబట్టి. అదేవిధంగా తెలుగు భాష సహాయంతో అయినా, ఉపాధ్యాయుల సహాయంతో అయినా, వినడం ద్వారా అయినా, టీవీలో కూడా హిందీ సినిమాలు వస్తాయి, ఎప్పుడైనా చూడొచ్చు. మనకి భాష అలవాటు పడుతుంది. కాబట్టి ఇన్ని విషయాల ద్వారా మనం నేర్చుకుంటూ చక్కగా హిందీని బాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి హిందీ సారు, అదే ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఈ 3 కూడా నేను కోరుకునేది ఏంటంటే బాగా చిన్న చిన్న పదాలు, వాక్యాలు విద్యార్థులతో మాట్లాడి వాళ్ళల్లో ఇంకొంచెం ఉత్సాహాన్ని నింపితే పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నింటిలో. ఈరోజు కూడా వాళ్ళు ఏంటంటే మనం ఈరోజు పెడతాము అనేది ముందుగా తెలియదు కాబట్టి కొంచెం వెనకబడ్డారు. కానీ లేకపోతే పిల్లలందరూ ముఖ్యంగా 6, 7, 8 ఈ 3 తరగతుల వాళ్ళు కూడా బాగా పాల్గొంటున్నారు. అందులో చాలా సంతోషించదగ్గ విషయం. 9, 10 వాళ్ళు క్లాప్స్ కొట్టండి. 6, 7, 8కి 9, 10. అయితే మళ్ళీ మీరు కూడా 10వ తరగతికి వచ్చేటప్పటికి అట్లా నిరుత్సాహం అవ్వకండి, బాగా ముందుకు రండి, ఉత్సాహంగా ఉండండి. చిన్న చిన్న పదాలు, వాక్యాలు మాట్లాడుతూ ఉంటే అదే వచ్చేస్తాయి, మీకు రానిదంటూ ఉండదు. 10వ తరగతి వరకు ఏం నేర్చుకుంటామో భవిష్యత్ అంతా అదే ఉంటుంది. అందుకని బాగా చదవడం అన్నీ కూడా నేర్చుకోవాలి. మరి ఈ సందర్భంగా నేను హిందీ సార్ మర్చిపోతారేమో, హిందీ సార్ని ఏమైనా అనొచ్చులే అని ఎదురు చూశాను. కానీ సార్ పొద్దున ప్రేయర్లో ఇదే చెప్పి ఈరోజు నిర్వహిస్తారు అనేదైతే అనుకోలేదు నేను. చాలా బాగుంది. రేపు సెలవు కాబట్టి ఇవాళ నిర్వహించారు, ఇది కూడా మంచిదే. తర్వాత కొంచెం ముందుగా కూడా పిల్లలకి సమాచారం ఇస్తూ మనం వాటిని ప్రత్యేకంగా పెట్టకుండా మన తరగతి క్లాస్ ఆ పీరియడ్స్లో కూడా మనం ముగించుకుంటూ ఉంటే ఎవరికి కూడా క్లాసులు నష్టపోవు, ఆ విధంగా ఉంటాము. ఇది ఒక సలహా మాత్రమే. ముందు అట్లా కూడా పాటించుకొని మన పీరియడ్లో అవన్నీ కూడా చేస్తూ వాళ్ళకి నిర్వహిస్తే చాలా బాగుంటుంది. టైము కలిసి వస్తుంది, అటు చదువు నష్టపోరు, ఇటు కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ టీచర్స్ అందరూ పాటిస్తూ మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి, తోటి ఉపాధ్యాయులకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. मेरा नाम रेवंत है। आई एम मन करता है सूरज बनकर आसमान में दौड़ लगा, मन करता है झंडा बनकर सब तारों पर आकर लिखा, मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जा, मन करता है कोयल बनकर गीत सुना मीठे मीठे बोल सुना। एक छोटी सी लड़की देख रही टोकरी, टोकरी में क्या है? अनार है, आम है, दिखने में पीले पीले आम का आम है। आदरणीय अध्यक्ष महोदय श्रीनिवास जी, अन्य अध्यापकगण और मुख्य अतिथि श्रीमती सीता मैडम जी को आज के हिंदी दिवस के और बच्चों को हिंदी दिवस के शुभकामनाएं। తెలుగులోనే మాట్లాడుతానే. పరభాష అయినప్పటికీ కూడా పరభాషను మీకు పరవణంలాగా పెడితేనే పెడుతూ హిందీ భాషను కూడా ఈరోజు అవలీలగా హిందీ భాషలో చక్కటి పాటలు వినిపించినటువంటి టాక్ లెస్ వర్క్ మోర్, సైలెంట్గా ఉంటారు, ఎక్కువగా పనిచేసేటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అలాగే పిల్లలు, ఉపాధ్యాయులు పిల్లలందరినీ నా కన్నబిడ్డల కంటే నేను ఎక్కడ పనిచేసినా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగే ఉపాధ్యాయులతో కూడా స్నేహశీలిగా ఉంటూ వాళ్ళ మధ్య మనల్ని పొందుకుంటూ
ఎంతో కీర్తిని సంపాదించినటువంటి మన పూర్వ ప్రధాన ఉపాధ్యాయురాలు గారు శ్రీమతి సీత గారికి, అలాగే నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి కావాల్సింది ఏంటి? ఏ కొట్టుకు వెళ్ళినా సరే, ఏం తేవాలన్నా సరే లెక్కలు కావాల్సింది. ఆ లెక్కలు లేనిదే మన జీవితం వ్యర్థం. లెక్కలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, లెక్కలు వస్తే, లెక్కలు మరియు సైన్స్ ఈ రెండు వస్తే కనుక ఏ కాంపిటీషన్, అలాగే ఇంగ్లీష్, ఏ కాంపిటీషన్లో అయినా సరే చక్కటి ఉద్యోగాన్ని పొందవచ్చు అని మీకు లెక్కల్ని సరదా ఎక్కల్లాగా చెప్పేటటువంటి సార్ గారికి, అలాగే బంతిని గోడకేసి కొడితే ఎంత గట్టిగా కొడితే మళ్ళీ అంత వేగంగా రిటర్న్ అవుతుంది. అది అలాగే భూమి గుండ్రంగా ఉంది. అలాగే ఈ సమాజంలో మంత్రాలు తంత్రాలు ఏమీ లేదు, కేవలం సైన్స్ వల్లే ఈ ప్రపంచం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మీకు నిత్యం చెప్పేటటువంటి సరస్వతి మేడం గారికి, అలాగే ఎప్పుడు నా మనసులో ఒకటే ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా 100% ఈ 100%ని నేను సాధించగలనని చెప్పి ఘంటాపథంగా చెప్పగలిగే తెలుగు సార్ గారికి, అలాగే పిల్లలు దేవుళ్ళు, ఆ పిల్లల్లో దేవుని యొక్క రూపం నేను చూస్తాను, వాళ్ళని ఎల్లవేళ్ళ చక్కగా పర్యవేక్షణ చేసుకుంటూ వాళ్ళతో చక్కటి స్నేహ సంబంధాలతో ఉండేటటువంటి శశికళ గారికి, అలాగే ఉదయమే కాదు, ఉదయం అంటే వెలుగు కదా, ఈ పిల్లల్లో మీరే కాదు నేను కూడా వెలుగును నింపగలనేటువంటి ఉద్దేశంతో నిత్యం మన స్కూల్కి వస్తూ మీతో ఎంతో ఉత్సాహంగా చక్కగా కంప్యూటర్ నేర్పించే కంప్యూటర్ మేడం ఉదయ్ గారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను హిందీ మాస్టర్ను, నాకంటే ఎక్కువగా ఇక్కడ హిందీ గురించి చెప్పారు. హిందీ భాష యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు కాదు, సింధు నదిలో కాడి నుంచి కూడా, అప్పటి నుంచి కూడా సింధు హిందీగా, అలాగే ఆ తర్వాత ఉద్భవించి దేవనగరి లిపితో ముడిపడి ఈరోజు సరళమైన లిపితో విశ్వభారతదేశమంతా కూడా మాట్లాడేటటువంటి భాష హిందీ భాష. స్వాతంత్రానికి గల కారణం హిందీ భాష. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ఎక్కువగా హిందీ భాష మాట్లాడటం వలన ఒకరితో ఒకరికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి అంటే ఒక భాష అనేది ఖచ్చితంగా వాళ్ళకి మనకి తెలిసినటువంటి భాష అనేది కావాలి. అది కేవలం మన హిందీ భాష ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మన దేశ నాయకులు గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా తన ఉపన్యాసాలని హిందీ భాషలోనే చెప్పుకుంటూ ప్రజల్ని ఆంగ్లేయుల పట్ల వారిని మన భారతదేశం నుంచి త్వరగా పారదోలాలని చెప్పేసి మనలో చైతన్యం నెలకొల్పినటువంటి భాష హిందీ భాష. ఇలా చెప్పుకుంటూ పోతే హిందీ భాష చాలా మీ అందరికీ కూడా ఉపయోగం. మ్యాథ్స్ సార్ చెప్పారు. నమస్కారం. మరి ఈరోజు మన పాఠశాలలో హిందీ దివస్ జరుపుకుంటున్నాం. మరి గత 2 నెలల నుంచి మన పాఠశాలలో పండగ వాతావరణం అనేది కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం కోసం ఏంటంటే మీరు వినోదంగా ఉంటూనే విజ్ఞానాన్ని పెంచుకోవాలని, మీలో ఉన్న ఎబిలిటీస్ అన్ని రకరకాలుగా బయటికి తీసుకురావాలనేది ఉద్దేశం. మరి మన పాఠశాల స్థాయిలో 3 భాషలను నేర్చుకుంటున్నాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మరి హిందీ రాజభాష. మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ హిందీ మాట్లాడగలిగితే మన మనుగడ ఈజీ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఉపాధి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు మంచి పౌరులుగా ఎదిగి చాలా చక్కటి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడు వేరు రాష్ట్రాలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మీకు లైఫ్ అనేది ఈజీ కావాలంటే మీకు హిందీ భాష మీద పట్టు అనేది అవసరం. కాబట్టి మరి ఎప్పుడైనా చిన్నప్పుడు మాత్రమే నేర్చుకున్నవి మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. నేను ఇంతకుముందు ఒక 2
పద్యాలు మరి కవితలు అవి ఏంటో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు నేర్చుకున్నా అవి నా మనసులో ఉండిపోయినాయి అన్నట్టు. అలాగే ఇప్పుడు నేర్చుకుంటే పాఠశాల స్థాయిలో మీకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదేవిధంగా మీ జీవన శైలిని సులభతరం చేస్తుంది. కాబట్టి భాష మీద పట్టు సాధించుతారని ఆశిస్తూ, సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अखबार पापा जाते हैं बाजार, दादी मीठी गीत सुनाती, माँ अच्छे पकवान बनाती, मैं और भैया दोनों पढ़ते, आपस में मिलजुल कर रहते, मुझको अपने घर से प्यार, है मेरा घर परिवार। एक कौवा प्यासा था, जग में थोड़ा पानी था, कौवा लाया पत्थर, पानी आया ऊपर, कौवा पिया पानी, हो गया कहानी। मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाए तो डर जाएगा, बाहर निकाले तो मर जाएगा। आज करे सो आज, कल में पढ़ ले हो, बहुरी करे तो कब, बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ का जूट, पंक्ति को छाया नहीं, वरना गई अति दूर। सभा सरस्वती की नमस्कार। తోటి విద్యార్థిని విద్యార్థులకు కూడా హేమంత్ కుమార్ నిలబడు, శుభకామనలు. చూడు. ఈరోజు మనం మన రాష్ట్ర భాష అయిన మన జాతీయ భాష అయినటువంటి ఆ హిందీని చాలా చక్కగా నేర్చుకోబోతున్నాం. ప్రతిరోజు కూడా అన్ని భాషలు నేర్చుకోవాలి. ఒక తెలుగే కాదు, హిందీయే కాదు, ఇంగ్లీషే కాదు, అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే మన భవిష్యత్ అనేది ముంతరాలకు అందించగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. మేడం సీత మేడం అండ్ మై డియర్ స్టాఫ్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ wish you happy Hindi Divas. Hindi is our national language. Today we are celebrating the Hindi Divas. Hindi Divas is an opportunity to appreciate the language's rich literature, poetry, music and cultural contributions. Last year on this occasion I sang a song, but it was not performed very well by me. Now I would like to sing the same song this year, somewhat good performance, with somewhat good performance. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा सारे जहां से अच्छा, हम बुलबुले हैं इसकी ए गुलसिता हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा सारे जहां से अच्छा, पर्वत हो सबसे ऊंचा हमका यहाँ सुनाता, पर्वत हो सबसे ऊंचा हमका यहाँ सुनाता, ओ सुंदरी हमारा ओ पासबा हमारा सारे जहाँ से अच्छा, हिंदुस्ता हमारा सारे जहाँ से अच्छा, गोदी में खेलती है, गोदी में खेलती है इसकी हजार नदियाँ, गोदी में खेलती है इसकी हजार नदियाँ, वो शंकर गुलशन है जिसके दम पे, गुलशन है जिसके दम पे, रस के बिना हमारा सारे जहाँ से अच्छा, हिंदुस्ता हमारा सारे जहाँ से अच्छा, मजहब नहीं सिखाता
आपस में बैर लगना मजहब नहीं सिखाता, आपस में बैर लगना। हिंदी अहम, हिंदी अहम, हिंदी अहम वतन है, हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। थैंक यू। హిందీ రాకపోతే కొద్దిగా ఇబ్బంది. వేరే దేశానికి పోయినా అంటే వేరే రాష్ట్రాలకు పోతే మాట్లాడాలంటే మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ రావాలా. ఇంగ్లీష్ వస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి హిందీ అందరికీ వస్తుంది. మన తెలుగు ఇక్కడ అందరూ ఎట్లా మాట్లాడతామో మిగతా రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమైంది? ఇప్పుడు నా లాగానే ఉంటుంది. ఏమైతే అవసరం పడలేదు. ఇప్పుడు మాట్లాడాలని ఏం మాట్లాడాలి హిందీలో నాకు కావాలి. మీలాగే నేను 10th వరకే చదువుకున్నా హిందీ. అప్పటి వరకు పరీక్షల కోసం చదువుకున్నాం, అయిపోయింది. తర్వాత హిందీలో మాట్లాడే అవకాశం మనకి రాలేదు. వచ్చినా ఏదో డొల్ ఇచ్చినావు. డొల్ ఇద్దామంటే తెలుసు కదా, అంటే సైకిల్ ద్వారా ఏదో మాట్లాడతాం. మనకి హిందీ పూర్వం వెళ్ళిపోతాం మనం. ఎక్కడ సైకిల్ తోటి మాట్లాడి అట్లా వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను అయిపోలేదు. అయితే కాబట్టి హిందీ అవసరము, ఇంగ్లీష్ కూడా అవసరమే, అన్నీ కూడా అవసరమే మొత్తానికి. అట్లాగే లెక్కలు కూడా అవసరమే కదా. అది ఎప్పుడు చెప్తాను లెక్కలు అవసరం, లెక్కలు బాగా చేసుకోండి అది అని చెప్తాను. కానీ ఇప్పుడు ఈ రోజు ఒక్కరోజు మాత్రమే హిందీ కావాలని చెప్పు, రోజు చెప్పు కదా. రోజు ఎందుకు చెప్పము? మనకి అవసరం పడదు, మనకి అవసరం పడదు. అట్లాగే ఇంగ్లీష్ అంటే మరి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ చదువుకోవాలి కాబట్టి ఇంగ్లీష్. ఇది విషయం. కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా విద్యార్థులుగా మీరందరూ కూడా ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులు బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఓకేనా? మరి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఏ దేశం వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రం పోవాలన్నా మనకి హిందీ భాష యొక్క అవసరం చాలా పడుతుంది. అందుకే హిందీగా అని మీరు తేలిగ్గా తీసుకోకుండా, అలాగే 10th క్లాస్ విద్యార్థులు కూడా కేవలం 20 మార్కులే కదా అనేటువంటి చులకనగా తీసుకోకుండా, ఏదో మార్కుల కోసం కాకుండా భాష నేర్చుకోవాలనేటువంటి తపనతో మీరు కనుక ఇక్కడ నేర్చుకున్నట్టయితే హిందీ చాలా సరళమైన భాష. ఇది రాష్ట్ర భాష, రాజభాష. రాష్ట్ర భాష అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో మన ఈ యొక్క కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ అనేక కార్యక్రమాలు చేసేటువంటి ఏ భాషలో అయితే చేస్తామో ఆ భాష హిందీ భాష కాబట్టి దీన్ని రాష్ట్ర భాష. అలాగే రాజ్య భాష అంటే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మాట్లాడేటువంటి భాష రాష్ట్ర భాష. మన యొక్క దేశ యొక్క కార్యకలాపాలు నడిపించేటటువంటి భాష రాజభాష. అందుకే రాష్ట్ర భాష, రాజభాష అన్నారు. ఇది 1949 సెప్టెంబర్ 14వ తారీఖున దీన్ని మనకు జాతీయ భాషగా మన రాజ్యాంగం 343 అధికరణ కింద గుర్తించడం జరిగింది. సో హిందీ భాషలో పిల్లలు మీరు హిందీ భాష నేర్చుకోండి, హిందీలో మాట్లాడండి, నాతో మాట్లాడండి, చిన్న చిన్న పదాలు మాట్లాడండి. హిందీలో మాట్లాడుకుంటూ పోతే మీరు కూడా ఎవరితో అయినా చక్కగా ఎక్కడికి వెళ్ళినప్పుడు హిందీ భాషతో వాళ్ళతో చక్కగా సంభాషించేటటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. అలాగే మరి ఈరోజు అడగగానే నాకు ఈ కార్యక్రమం పెట్టుకుంటానని చెప్పి అడగగానే నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరొకసారి హిందీ దివస్కి శుభాకాంక్షలు. ప్రతిరోజు 2 పదాలు నేర్పిస్తున్నాం, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఎందుకంటే ఒక ప్రయత్నం, సాధనమున పనులు సమకూరుగారులను, ప్రయత్నం చేస్తేనే కదా వచ్చేది. కాబట్టి ప్రతిరోజు 2 పదాలు నేర్పిస్తున్నాను. మంచిగా నేర్చుకోండి, భవిష్యత్తులో బాగుపడి అందరినూ ప్రయోజకులు చేసి తల్లిదండ్రులు కూడా సేవ చేయాలి. తల్లిదండ్రుల మీద ధైర్యమైన పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
10th తర్వాత ఇంటర్ చేసి ఇంటర్లో హిందీ, డిగ్రీలో హిందీ, డిగ్రీ తర్వాత పీజీలో హిందీ, పీజీ హిందీ అయిన తర్వాత హిందీ టీచర్ ట్రైనింగ్ చేయబట్టే నేను ఈ హిందీ ఉపాధ్యాయుడిని అయ్యాను రా. హిందీ ఉపాధ్యాయుడిని మరి ప్రమోషన్లో మీ స్కూల్కి వచ్చాను. మరి భాష నాకు చాలా నేర్చుకోవటం వల్ల నేను ఇంత పెద్ద స్థానంలో, మంచి స్థానంలో ఉన్నాను. కాబట్టి నేను మీరు